అమర్నాథ్ యాత్ర అంటే కేవలం ఒక కఠినమైన కొండదారి కాదు. అది విశ్వాసానికి, త్యాగానికి, మానవత్వానికి, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనం. హిమాలయాల ఒడిలో మంచు శివలింగం దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు ప్రతి ఏటా బయలుదేరతారు. అయితే ఈ యాత్రలో దైవానికి అత్యంత ప్రీతిపాత్రులైన మహానుభావులు ఎవరో తెలుసా? బాబా దర్శనం కోసం వెళ్లేవారి కంటే కూడా ఆ బాబాను దర్శించుకునేందుకు వెళుతున్న యాత్రికుల ఆకలి తీర్చే అనామక సేవకులే. జమ్మూ కాశ్మీర్లో బనీహాల్ వద్ద 3 దశాబ్దాలుగా వెలుగుతున్న ఒక లంగర్ కథ ఇది. లంగర్ అంటే వంటశాల. పరమేశ్వరుడి భక్తులకు భక్తుడిగా తరించిపోవాలనే సంకల్పంతో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దాదాపుగా 3 దశాబ్దాల క్రితం షురూ చేసిన ఈ లంగర్ ఇప్పటికీ నిరాటంకంగా వెలుగుతూనే ఉంది. వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. భారతదేశ ఉత్తరాన ప్రతి ఏటా జరిగే అమర్నాథ్ యాత్ర హిందువులకు సనాతన ధర్మాన్ని అవలంబించే వారికి అత్యంత శ్రద్ధాభక్తులతో కూడిన పుణ్యయాత్ర. అమర్నాథుని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందన్న సెంటిమెంట్ ఎంత ప్రబలంగా ఉంటుందో ఈ యాత్రను పూర్తి చేసుకోవడం అంతకన్నా ఎక్కువ సాహసంతో కూడుకున్నది. భక్తులు వెళ్లడమే కష్టం అనిపించే దారిలో ఆ భక్తుల ఆకలి తీర్చే ఏర్పాట్లు పూర్తి స్వచ్ఛందంగా నిర్వహించడం అన్నింటికన్నా గొప్ప విశేషం. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లాలోని బనిహాల్ అనే పర్వత పాద ప్రాంతం అమర్నాథ్ యాత్రికులు జమ్మూ నుంచి కశ్మీర్ లోయలో ప్రవేశించే కీలకమైన మార్గం. ఇక్కడ యాత్రికుల కోసం వేసే క్యాంప్ చుట్టూ డజన్ల కొద్దీ లంగర్లు వెలుస్తాయి. కానీ వాటిలో ఒకటి మాత్రం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే దానిలో దాదాపు 30 ఏళ్ల చరిత్ర ఉంది. 1997లో ఢిల్లీకి చెందిన అశోక్ కశ్యప్ అనే ఓ భక్తుడు మంచు లింగాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న యాత్రికుల ఆకలి తీర్చాలన్న ఒకే ఒక్క సంకల్పంతో ఈ లంగర్ను ప్రారంభించాడు. అప్పట్లో వీరిది ఒక్కటే లంగర్ ఉండేది. చాలా చిన్న స్థాయిలో భక్తుల ఆకలి తీర్చే వరకే ఉండేది. ఎలాంటి పెద్ద ఏర్పాట్లు ఉండేవి కావు. వనరులు కూడా తక్కువే. కానీ అన్నదానం కన్నా గొప్ప పుణ్యం లేదు అన్న నమ్మకంతో ఆయన ఈ అన్నదాన యజ్ఞాన్ని మొదలెట్టారు. ఆ తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈ లంగర్ భారీ స్థాయిలో ఎదిగింది. భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే వారికి కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ అమర్చడం ఇక్కడ ప్రత్యేకం. 1997లో బనిహాల్లో షైతానీ నాలా దగ్గర బండారా ప్రారంభించారు. ఆయన 2002లో మరణించిన తర్వాత ఆయన కుమారుడు ఓం ప్రకాష్, ఇతర కుటుంబ సభ్యులు ఈ మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. అశోక్ కశ్యప్తో కలిసి ఈ మహాయజ్ఞంలో పాల్గొంటున్న ఆయన స్నేహితుడు రాధేశ్యామ్ ఇప్పటికీ ఈ సేవ కొనసాగిస్తూ ఉండడం విశేషం. అప్పట్లో అశోక్ కశ్యప్, రాధేశ్యామ్తో పాటు ఒకరిద్దరు మాత్రమే ఈ అన్నదాన సేవ నిర్వహించేవారు. కానిప్పుడు 55 మంది వాలంటీర్ల సహాయంతో వేలాది మంది యాత్రికులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. 1997 నుంచి ఈ సేవా స్రవంతి నిరంతరం కొనసాగుతోంది. అప్పట్లో అయితే కొండలపై నుంచి రాళ్లు కూడా పడేవి. మరోవైపు ఉగ్రదాడుల ముప్పు తీవ్రంగా ఉండేదని, అనేకసార్లు ఉగ్రవాదుల హెచ్చరికలను స్వయంగా చూశామని రాధేశ్యామ్ గుర్తు చేసుకుంటారు. ఒకసారి ఇలాగే జరిగితే దగ్గరలో ఉన్న గురుద్వారాలో తలదాచుకున్నామని ఆనాటి చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు రాధేశ్యామ్. पहले में और आज में आपको क्या डिफरेंस लग रहा है? बहुत डिफरेंस है. पहले उग्रवाद ज्यादा था, मिलिटेंट ज्यादा थे. अब उनसे थोड़ी शांति है. जब उस टाइम तो बहुत आफत होती थी. कहीं से बम चल रहे हैं, कहीं से गोलियां चल रही हैं, फायरिंग हो रही हैं. अब तो बहुत सुकून है. आपको ऐसा कभी लगा, थोड़ा सा डर जैसा लगा? लगा. एक बार ऐसा हुआ बनिहाल के अंदर, हमें यहाँ के सीओ ने जो है परमिशन नहीं दी. परमिशन ना देने की वजह से हमें एक गुरुद्वारे में रोक लिया गया. बनिहाल गुरुद्वारे में रोक दिया गया. रात में हम पे अटैक कर दिया मिलिटेंटों ने. फिर आर्मी ने हमें सहयोग दिया कि आप लोग आराम से लेट जाएं, आप लोग को कुछ नहीं होगा, हम बैठे हैं. जिस दिन हम नहीं रहेंगे उस दिन, उसके बाद तुम्हारा क्या होगा वो ऊपर वाला जाएगा. అప్పటితో పోలిస్తే ఇప్పుడెంతో మార్పు సంభవించింది. భద్రతా ఏర్పాట్లు మారాయి, సాంకేతికత మారింది. అందుకు తగినట్టుగానే లంగర్ కూడా మరింత అభివృద్ధి జరిగి భక్తుల కోసం 50కి పైగా పదార్థాలు రెడీ చేసి పెడుతున్నారు. రోటీ, అన్నం, ఛాయ్, పాలు, స్వీట్లు ఇలా అనేక పదార్థాలు ఇస్తున్నారు. వ్యవస్థాపకుడు ఇప్పుడు లేకపోయినా ఆయన వారసులు, వాలంటీర్లు, కొడుకులే ఈ సేవా బాధ్యతను భుజాన వేసుకున్నారు. తండ్రుల అడుగు జాడలో నడుస్తూ నేటికి వేలాది మంది యాత్రికులకు భోజనం వడ్డిస్తున్నారు. फिर आहिस्ता आहिस्ता कितने भंडारे वहाँ पे लास्ट में? आहिस्ते आहिस्ते हमारे भंडारे से 2-3 भंडारे अलग हो गए. तो उन्होंने अपना अपना अलग अलग लगा लिया.
ठीक है। फिर कुछ बनियाल वहाँ से आ गए, क्या नाम आपका, जब वहाँ आग लगा बालटाल में, तो बालटाल से कुछ बंदारे उठ के यहाँ आ गए, तो वो भी वहीं लगाया करते थे। कुछ जो है नीचे वो तलवार लगा था बंदा, बूढ़ा महादेव, कुछ वहाँ चले गए। तो आप खुद दर्शन करने हर साल जाते हैं या नहीं, अब नहीं जाता, मैं पहले जाता था। पहले कितनी बार आप दर्शन करते मैं हैं? 11 बार दर्शन किया बाबा ने। उसके बाद बुलाने गए, आज भी नहीं दिया। बोला बेटे जहाँ तेरी ड्यूटी दे रखी है वहीं सेवा करके अपना चला जाया कर, ఆగే ఆనేకి జాలి। ఆనాడు అశోక్ మొదలెట్టిన ఈ అన్నదాన మహాయజ్ఞం ఆ తర్వాత ఎందరికో స్ఫూర్తినిచ్చింది. బనిహాల్ మొత్తంలో ఇప్పుడు ఇలాంటి లంగర్లు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చిన భక్తులు వీటిని నిర్వహిస్తున్నారు. జమ్మూ నుంచి బాబా బర్ఫానీ గుహ అంటే మంచులింగం ఉండే గుహ వరకు మొత్తం మార్గంలో సుమారు 130 లంగర్లు రోజుకు వేలాది మందికి అన్నం పెడుతున్నాయి. ఏ ప్రతిఫలం ఆశించకుండా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి దాకా వండి వడ్డించే ఈ సేవకులు ఈ యాత్రలు నిజమైన సనాతన స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు సాగుతున్న అమర్నాథ్ యాత్రలో ఇప్పటికే వేలాది మంది భక్తులు బాబా దర్శనం చేసుకున్నారు. వారిలో ప్రతి ఒక్కరి ప్రయాణంలో ఎక్కడో ఒక చోట ఈ అనామక సేవకుల చేతి వంట రుచి తప్పకుండా చూసే ఉంటారు.